అంటే వాస్తవానికి క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. చెప్పండి సార్. బలవంతంగా మత మార్పులు చేస్తుంటారు. డబ్బులకు ప్రలోభాలకు గురి చేసి అని చెప్పి. సార్. నిజంగా ఆ పరిస్థితి ఉందా? అంటే మీలాంటి జెన్యూన్ కాదు సార్. పాస్టర్ల గురించి అటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే ఏం చెప్తారు? లేదు సార్, అది పూర్తి అవాస్తవం. ఇంతకుముందు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్న సమయంలో ఒక అమెరికా జర్నలిస్ట్ ఆయన ఒక మాట అడిగారట. భారతదేశంలో క్రిస్టియన్ మిషనరీలు బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారు, ఈ పెద్ద ఆరోపణ ఉంది, మీ దృష్టికి ఇది రాలేదా, వాళ్ళు మతాన్ని మారుస్తున్నారు అని అడిగారట. అడిగినప్పుడు ఆయన పివి నరసింహారావు గారు అప్పటి ప్రధానమంత్రి గారు, క్రైస్తవులు తాగుబోతులను మారుస్తున్నారని విన్నాను, తిరుగుబోతులను మారుస్తున్నారని విన్నాను, దొంగలు మారుస్తున్నారని విన్నాను, నరహంతకులు మార్చారని విన్నాను, వ్యభిచారులు మార్చారని విన్నాను, కానీ మతం మారుస్తున్నారని నేను ఇంతవరకు వినలేదు అని అన్నారట. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు క్షమించండి, అతను ఎవరో ఒక మాట అన్నాడు, 4 కిలోల బియ్యం 5 కిలోల చికెన్కి ఆశ చూపించి మతం మారుస్తున్నారు. హిందూ మతం అంత బలహీనమైందా సార్? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీరున్నారు సార్, మీకు ఒక 10 లక్షలు ఇస్తానంటే మతం మారుతారా? నేనున్నాను, నాకు ₹1 కోటి ఇవ్వండి, నేను మతం మారుతానా? ఎట్లా మారుతాను సార్? ఒకవేళ డబ్బులు ఇస్తామనో, వాళ్ళ పేదరికాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి డబ్బులు ఇచ్చో, లేకపోతే బియ్యపు సంచులు ఇచ్చో, సిమెంట్ కట్టలు ఇచ్చో మతం మార్చారే అనుకుందాం సార్. అనుకుందాం కొంచెంసేపు. వాడు బ్రతికినంత కాలం అదే మతంలో ఎందుకుంటాడు సార్? మళ్ళీ తన మతంలోనికి వచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కోడి పిల్లని సార్ తీసుకుని వెళ్ళి వేరే బుట్టలో వేసామనుకోండి, అది మళ్ళీ తన తల్లి కనపడగానే, తన తోటి పిల్లలు కనపడగానే అక్కడికి వచ్చేస్తాయి కదా సార్. 24 గంటలు తుపాకీ పెట్టి, మెడ మీద కత్తి పెట్టి, నువ్వు ఇదే మతంలో ఉండు అని ఎవడంటాడు సార్? ఎవరికి అవసరం ఉంది? ఎందుకు మారుస్తారు అట్లాగా? వీళ్ళు వాళ్ళను వాళ్ళు కించపరుచుకుంటున్నారు సార్ దారుణంగా. ఏ క్రైస్తవులు మార్చమనండి ఎట్లా? ముస్లిమ్స్ మార్చమనండి చూస్తాను నేను ఎట్లా? మా క్రైస్తవ సహోదరులు కానీ, మా ముస్లిం సహోదరులు కానీ మతం మార్చమనండి సార్ హిందుత్వంలోనికి చూస్తాను నేను ఎట్లా? ఏదో వీళ్ళు చెప్పినట్లుగా రైస్ బ్యాగులు ఇచ్చో, 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి, ఇది చాలా చాలా కించపరచడమే సార్. ఎవరైతే వాళ్ళ విశ్వాసాన్ని మార్చుకుంటున్నారో వాళ్ళని దారుణంగా అవమానించడమే ఇది. పూర్తిగా అవమానించడమే సార్. వాళ్ళు చేసే ఆరోపణల్లో అసలు పసలేదు సార్, ఇది పూర్తి అవాస్తవం. సరే, ఇక ఏపీలో ఇటీవల జరిగినటువంటి పరిణామం, ఈ క్రైస్తవ వర్సెస్ హిందూయిజం బేసిక్గానే అది జరిగింది అనుకుంటున్నాను. ఆక్విడ్లో జరిగింది సార్. ప్రధానంగా రఘురామకృష్ణరాజు, అక్కడ ఉన్నటువంటి ఒక గొంతెనమ్మ దేవాలయం అని దళితుల వాదన, లేదో అది రామాలయం అని చెప్పి రఘురామకృష్ణరాజు అండ్ కో వాదన. సో అది గొంతెనమ్మ కూడా రామాలయమా పక్కన పెడితే, ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అక్కడ ఒక మతపరమైన సెన్సిటివ్ ఇష్యూ రగిల్చడం ఎలా? ఒకటండి, రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే, శాసనసభకి ఉపసభాపతిగా ఉన్నారు. ఆయన చేయాల్సిన పని ఏంటి సార్? ఆయన్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి ఇళ్ళున్నాయా, రోడ్లు సరిగా ఉన్నాయా, డ్రైనేజీ సిస్టమ్ ఉందా, వాటర్ సిస్టమ్ ఉందా, చదువు సరిగా జరుగుతుందా లేదా, వీళ్ళకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని చూడాలి ఒకటి. లేకపోతే సభ ఎలా జరుగుతుంది, ఆయన సభలో ఉన్నంత వరకు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు చూడాలి. ఆయనకి ఏం సంబంధం సార్ ఈ మతపరమైన విషయాల జోలికి? అసలు మతంతో ఆయనకి ఎందుకు? ఆయన ఏమని ప్రమాణం చేశారు సార్? ఆయన ఏ ప్రజాప్రతినిధి అయినా గెలిచిన తర్వాత ప్రమాణం చేస్తారు కదా. ప్రమాణం ఏమని చేస్తారు? కులాలకు మతాలకు అతీతంగా రాగద్వేషాలకు లేకుండా నేను అభివృద్ధి చేస్తానంటారు. ఈయన ఏమని ప్రమాణం చేశాడు? ఉండి భీమవరం నియోజకవర్గంలో ఏం చేస్తున్నాడు సార్ ఈయన? మీకు ఒక విషయం చెప్తాను, గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి చెప్పండి. నేను చెప్తాను సార్. దాదాపు 13 నుంచి 18 చర్చలు కోలుగొట్టించాడు సార్ ఆయన. ఇప్పుడు సమస్య చెప్తే కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. ఈయనకి రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పివి సునీల్ కుమార్ గారు, ఆయన సిఐడి చీఫ్ ఆ టైంలో ఏవో కొన్ని కేసులు ఈయన మీద నమోదు చేశారట. మనకి తెలియదు ఆ విషయం. ఆ టైంలో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అనేది ఆయన వాదన. నన్ను కావాలని కొట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు అనేది. ఆ కొట్టినటువంటి వ్యక్తి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. పివి సునీల్ కుమార్ గారు అనే వ్యక్తి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఒక దళితుడు సార్. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సార్ ఎంత గొప్ప స్థితిలో ఉన్నా
ఆ కులంలో పుట్టినందుకు గాను అవమానించబడతానే ఉంటాడు ప్రతి చోట. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం కూడా ఎస్సీలకు ఉండదు సార్. ఎంతో పోరాడి కష్టపడి వ్యవస్థతో ఎదురీదితే తప్ప ఆ స్థాయికి రాలేరు. అంత కష్టపడి ఆయన ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆయన మీద ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి దళితుడు. ఒక దళితుడు నేను రాజుని, నన్ను పట్టుకొని కొట్టాడు కాబట్టి దళితులు ఎవరు ప్రశాంతంగా బ్రతకడానికి వీల్లేదు. పివి సునీల్ కుమార్ ఒక క్రిస్టియన్ కాబట్టి క్రైస్తవులందరి మీద కూడా నేను పగ తీర్చుకుంటాను అన్న ధోరణిలోనికి ఆయన వచ్చేసాడు. కేవలం ఆధారంతో. కేవలం అదొక్కటే సార్, వేరే ఇంకే విషయం లేదు. ఒక దళితుడు నన్ను పట్టుకొని కొడతాడా? రెండవది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అంటారు కదా, నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుకుంటాను అని. కాబట్టి ఆయన కూడా క్రిస్టియన్, ఇద్దరు క్రిస్టియన్లు కలిపి నా మీద దాడి చేశారు అన్న ఒక భయంకరమైన ద్వేషం, ఈర్ష్య, అసూయతో ఆయన క్రైస్తవుల మీద పగబట్టాడు సార్. హుండీ భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్నది. దాదాపు ఆయన ఊరు వస్తాడంటే ఊరు జనం భయపడుతున్నారు. ఇక్కడ ఏ చర్చ పడగొడతాడో, ఇక్కడికి వచ్చాడు అంటే ఏ ఆర్డర్ ఇస్తాడో, ఏం చేయబోతున్నాడో అన్న భయం సార్. 13 చర్చలు పడగొట్టాడు సార్. 110 చర్చలకి 13 చర్చలు పడగొట్టాడు. దాదాపు 1800 దళితుల ఇల్లు కూల్చేశాడు సార్. 1800 దళితుల ఇల్లు కూల్చేశాడు ఈ మధ్య కాలంలో. ఈయన అధికారంలోనికి వచ్చిన ఈ 18 నెలల కాలంలో 1800 ఇల్లు కూల్చాడు సార్. దాదాపు 3 గుండెపోటుతో చనిపోయారు అక్కడ. ఆ ఇల్లు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కాళ్ళు పట్టుకుని ఏడ్చినా కనికరించలేదు ఆయన. ప్రాణాలు పోగొట్టుకున్నారు అక్కడ. చర్చిలు కూల్చాడు, దళితుల ఇళ్ళు కూల్చేశాడు. ఇవి చాలా ఉన్నట్లు గొంతెనమ్మ గుడిని. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఆయనకు ఒక ఇష్యూ కావాలి, ఏదో ఒక సమస్య లేవాలి. క్రైస్తవులకి హిందువులకు మధ్య ఒక పెద్ద గొడవ జరగాలి. ఆ గొడవలో నుంచి లబ్ధి పొందాలి ఆయన. దానికోసం ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఆకివీడులో జరిగినటువంటి గొడవ సార్. ఆకివీడు మండలంలో పెద్దపేట అనే ఒక ప్రాంతం ఉంది, మాలపేట సార్. అక్కడ పూర్తిగా మాలలే ఉంటారు. ఆయన పూర్తిగా మాలల్నే టార్గెట్ చేయడం వెనక కూడా రాజకీయం ఉంది సార్. ఆంధ్రాలో మాదిగలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు, మాలలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. కాబట్టి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏ గొడవైనా చూడండి, మాలపల్లిలే కనపడతాయి మీకు. పిఠాపురంలో జరిగిన గొడవ చూడండి, తెనాల్లో జరిగిన గొడవ చూడండి, కైకలూరులో జరిగిన గొడవ చూడండి, మొన్న జరిగినటువంటి ఇక్కడ పీగన్నవరం మండలంలో అదేదో ఊర్లో శవాన్ని తీసుకుని వెళ్లకుండా అది చూడండి. ఇప్పుడు ఆకివీడు చూడండి, మొత్తం మాలపల్లిలే. టార్గెట్ మాలపల్లి సార్. టార్గెట్ మాలలు, టార్గెట్ మాలపల్లిలో ఉన్నటువంటి క్రైస్తవులు. వచ్చాడు ఇక్కడికి. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడే సార్, అక్కడున్నటువంటి ఎస్సీలు కొంతమంది, ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటారు కదా సార్, గ్రామ దేవతలు ఉంటారు, కుల దేవతలు ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు. భారతదేశంలో సుమారు 3 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. కాబట్టి ఎవరికొల ఇప్పుడు ఇంటి దేవతలు ఉంటారు కదా సార్. కొంతమంది ఉప్పలమ్మకి పెట్టుకుంటారు, కొంతమంది ఎల్లమ్మకి పెట్టుకుంటారు, ఇంకొంతమంది తలుపులమ్మ తల్లికి పెట్టుకుంటారు, రకరకాలుగా పెట్టుకుంటారు కదా. అలాగే ఆ ప్రాంతంలో, ఆ ఆకివీడు మండలంలో, ఆ పెద్దపేటలో ఉన్నటువంటి ఆ ఎస్సీ మాలలకి గొంతెలమ్మ వాళ్ళ కులదేవత. అక్కడ గొంతెలమ్మ, ఆ గొంతెలమ్మ తల్లికి సంబంధించినటువంటి గుడది. ఎప్పటి నుంచో వాళ్ళు కట్టుకున్నటువంటి గుడి, గ్రామ చావడిగా చూస్తారు దాన్ని. అక్కడ బండ్లేస్తారు కదా, నేల మీద బండ్లు. ఆ బండ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేసుకున్న బండ్లు. ఒక్కొక్క బండ మీద ఒక్కొక్కళ్ళ పేరు ఉంటుంది. గొంతెలమ్మ గుడి అది. చాలా స్పష్టంగా గొంతెలమ్మ వాళ్ళ కులదేవతకి సంబంధించిన గుడి సార్ అది. ఆ గుడి దగ్గరికి రఘురామకృష్ణరాజు వచ్చారు. గుడి దగ్గరకు వచ్చి, ఇక్కడ మేము రామాలయం కడతామని అన్నాడు. అన్నప్పుడు అక్కడున్నటువంటి ఎస్సీ హిందువులు, ఇది గొంతెలమ్మ గుడి సార్, మేము ఇక్కడ గొంతెలమ్మ గుడిని కట్టుకుంటాం, రామాలయం కట్టొద్దు అన్నారు. ఎవరి దేవత వాళ్ళకి ఎక్కువ కదా సార్. కానీ రఘురామకృష్ణరాజు చెప్తున్నారు చెప్పండి, ఈ వర్షం చెప్పండి. 1932 నుంచి SRR రికార్డ్స్లో అది రామాలయంగానే ఉంది అని ఆయన వాదన. లేదండి, అది పూర్తిగా అసంబద్ధమైన, అవాస్తవమైన వాదన సార్ అది. ఇప్పుడు ఆడ జరిగింది వేరు సార్, ఎలక్ట్రానిక్ మీడియా చూపించింది వేరు, రఘురామకృష్ణరాజు గారు చెప్పింది వేరు, ప్రింట్ మీడియాలో రాసింది వేరు. వాస్తవంగా అక్కడ జరిగింది రామును నమ్ముకున్నటువంటి హిందువులకి, గొంతెలమ్మను నమ్ముకున్నటువంటి హిందువులకి మధ్య జరిగినటువంటి గొడవ సార్ అది. హిందువులకి మధ్య జరిగిన గొడవ అది. దాన్ని క్రైస్తవుల మీద వేసినట్టారు. క్రైస్తవులకి ఏ సంబంధం లేదు ఆ గొడవతో. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి గొంతెలం కొడుతూ ఏం సంబంధం సార్? వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తారు?
అవును గొంతెలమ్మని నమ్ముకున్నటువంటి హిందూ సహోదరులు, దళితుల్లోనే హిందువులు ఉన్నారు కదా, అవును వాళ్ళు ఇది మా కులదేవత గుడి అండి, ఇక్కడ మీరు రాముడు గుడి కట్టడానికి వీల్లేదు అని అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను నిన్నగాక మొన్న చిన్నజీవి స్వామి గారు శివుని గురించి, పరమశివుడి గురించి, శక్తిపీఠాల గురించి తప్పుగా మాట్లాడాడు. ఎగ్జాక్ట్ మాట్లాడితే వెంటనే శివునికి సంబంధించిన భక్తులందరూ కూడా ఎదురు తిరిగారు. ఆయన విష్ణు భక్తుడు, ఆయన శివ భక్తుడు. ఇప్పుడు శైవులకి వైష్ణవులు అంటే పడదు, వైష్ణవులకి శైవులు అంటే పడదు, తరతరాలుగా వస్తున్న గొడవలే ఇవి. అలాగే గ్రామ దేవతలు ఉన్నారు సార్. ఆ గ్రామ దేవతల్లో గొంతెలమ్మ తల్లి ఒక దేవత, ఆ ఊరికి ఆవిడ దేవత, ఆవిడ గుడి. ఆ గుడిని మేము కట్టుకుంటామనంటే అక్కడికి వెళ్ళి నేను రామాలయం కడతానని చెప్పడానికి ఏనెవరు సార్? రఘురామ కృష్ణరాజు గారు ఎవరు అసలు? ఆయనకి ఏం సంబంధం అసలు? ఎస్సీ మాలపల్లిలో పుట్టాడా? మాలపల్లిలో పెరిగాడా? మాలపల్లి ఊరికి సంబంధించిన వాడా? ఆయన సొంత స్థలమా అది? ఏమన్నా ఆయన ఏమన్నా కొనుక్కున్నాడా? ఆయన ప్రాపర్టీనా? ఇప్పుడు నువ్వు శ్రీరాముడు గుడి కట్టాలనుకుంటున్నాడు సార్. ఆయన నిజంగా రాములు వారంటే అంత భక్తుంటే ఒక 10 ఎకరాలు గుడి కట్టరాదు. నిన్నెవడొద్దన్నాడు? 10 ఎకరాలు ప్రైవేట్ ప్రాపర్టీ కొనుక్కో, లేదా నీకున్నటువంటి స్థలంలో ఒక 10 ఎకరాల్లో అయోధ్య రామాలయం, అంత గొప్ప రామాలయం కట్టు, నిన్నందరూ మెచ్చుకుంటారు. మాలపల్లి మీదకి దండయాత్రకి వెళ్ళి ఆ రోజు వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారు సార్ ఇక్కడ వద్దు అని. ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు స్కెచ్ గీశాడు సార్. ఆయన హిందువులందరినీ ఏకం చేసే మంచి అవకాశం కోసం చూశాడు. ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే సార్. వెళితే ఈయన వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వెళ్ళాలి. జనసేన కార్యకర్తలకు ఏం సంబంధం సార్? గౌర అనిల్ అనే వ్యక్తి ఎక్కడ వ్యక్తి తలకి దెబ్బ తగిలిందని అంటున్నారే, ఏదో మేకు దిగింది, కత్తి దిగింది, అణుబాంబు వేశారు నెత్తి మీద అని చెబుతున్నారే. అసలు ఆ వ్యక్తి గౌర అనిల్ అనే వ్యక్తి జనసేన కార్యకర్త కదా, అతను కదా, అతనికి ఏం సంబంధం అక్కడ? సరే, జనసేన కార్యకర్తలు వచ్చారు సార్, వారితో పాటు బీజేపీ కార్యకర్తలు వచ్చారు, హిందూ సంఘాల కార్యకర్తలు వచ్చారు, సిఆర్పిఎఫ్ పోలీసులు బలగాలు వచ్చారు, సివిల్ పోలీసులు వచ్చారు. ఇంతమందిని తీసుకొని రోప్లు అటువైపు తాళ్ళు ఇటువైపు తాళ్ళు పెట్టించుకొని మాలపల్లి మీదకి దండయాత్రకి వెళ్ళాడు సార్. ఆయన ఏమన్నా ఆయన మోటివ్ చూడండి, ఆయన ఉద్దేశం చూడండి. అసలు ఇలా మనం వెళితే ఖచ్చితంగా వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఇప్పుడు గొంతెలం భక్తులు ఎందుకు ఆగుతారు సార్? ఎదురు తిరగరా? వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగితే మన వాళ్ళు రెచ్చగొడతారు. పోలీసులు ఉన్నారు, అధికారంలో ఉన్న వ్యక్తి, పార్టీ వాళ్ళది, జనబలం ఉంది, ఎదురు తిరిగితే సరిపోద్ది అనుకున్నారు, వచ్చారు, రెచ్చగొట్టారు. ఈయన అఫీషియల్గా శ్రీరాముడికి దండేసి వెళ్ళిపోయాడు సార్ అక్కడి నుంచి. మీకు ఇంకా అద్భుతమైన విషయం చెప్తాను, వినండి సార్. అక్కడ ఏ మీడియా వెళ్ళినా శ్రీరాముడి, సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణుడి విగ్రహాలను చూపెడుతున్నారు కదా. ఆ గుడిలో పాడుబడినటువంటి స్థితిలో 3 విగ్రహాలు ఉన్నాయి, ఈ విగ్రహాలు చూడండి అని చూపిస్తున్నారు కదా. అక్కడ నుండి మాలపేట, ఆ పెద్దపేటకు సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే, ఈ విగ్రహాలు మొన్న వైశ్యులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడికి, ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి పెట్టారు, పురాతన విగ్రహాలు కావివి అని చెప్తున్నారు వాళ్ళు. వైశ్యులు, కోమట్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇక్కడ ఈ గుడిలో పెట్టి వెళ్ళారండి వాళ్ళు. మొదటి ఈ విగ్రహాలు పెట్టి కట్టిన గుడి కాదు ఇది, మా గుడిలోనికి ఈ విగ్రహాలను తీసుకొచ్చి పెట్టారని పెద్దపేట వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉద్దేశపూర్వకంగా రాముడు విగ్రహం పెట్టించి ముందుగానే, ఇదంతా చూడండి సార్, ఇదంతా పెద్ద కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం ఇది. ఆయన అక్కడ ఆ గొంతెలమ్మ గుళ్ళో కావాలని రాముల వారి విగ్రహాలు పెట్టించి అక్కడికి కొంతమందితో వచ్చి వాళ్ళని బెదిరించి శ్రీరామనవమి రోజు బందోబస్తుగా వచ్చి ఒక ప్లాన్ ప్రకారంగా తన మనుషుల్ని రెచ్చగొట్టించి అక్కడ గొడవకు దిగారు వీళ్ళు. సార్ నాకు తెలియక అడుగుతా, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిందా సార్? ఏం జరిగింది సార్? రఘురామకృష్ణరాజు గారి కారు పాలు కొట్టారా? రఘురామకృష్ణరాజు గారి కాళ్ళు చేతులు ఎరుగొట్టారా? రఘురామకృష్ణరాజు గారి తలబాలు కొట్టారా? రఘురామకృష్ణరాజు గారి ఒంటి మీద ఏమైనా చిన్న గాయం పడ్డదా సార్? గాయం పడ్డదా? మరి రఘురామకృష్ణరాజు మీద దాడిని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం కూడా ఎట్లా వస్తుంది సార్? నాకు తెలియక అడుగుతాను. ఎవరు కొట్టారా ఆయన్ని? ఏం దెబ్బ తగిలింది? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడా? ఏం దాడి జరిగింది సార్? ఆయన మీద చెప్పులు ఇసిరారా? రాళ్ళు ఇసిరారా? కర్రలు ఇసిరారా? అసలు ఆయన అక్కడ ఆ గొడవ ఇరుపక్షాల మధ్య, రాముడు భక్తులకి గొంతెలమ్మ భక్తులకి మధ్య గొడవ జరిగే సమయంలో అసలు అక్కడ రఘురామకృష్ణరాజు గారు లేడు. అలాంటిది మీరు ఈనాడు చూడండి, ఆంధ్రజ్యోతి చూడండి, టీవీ5 చూడండి, మహాన్యూస్ చూడండి, ఏ ఛానల్లో చూడండి, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి, రఘురామకృష్ణరాజు గారి మీద హత్యాయత్నం. అసలు ఆ గొడవ జరిగేటప్పుడు అక్కడ రఘురామకృష్ణరాజు గారు లేరు అసలు. అక్కడ అప్పటికే వెళ్ళిపోయాడు ఆయన. చుట్టూ 100 మంది పోలీసులు సెక్యూరిటీ పెట్టుకుని. సిగ్గనిపించదు సార్ మీడియాలో రాయడానికి? సిగ్గనిపించదు మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడానికి? ఇవాళ అడుగుతా ఉన్నాం సార్, ఏం దాడి జరిగింది, ఎవరు కొట్టారు, ఏ హాస్పిటల్లో చికిత్స పొందాడు?
ప్రాణానికి ఎంత ప్రమాదం జరగలిగే హత్య ప్రయత్నం ఏం జరిగింది చూపించమనండి సార్. ఆయన మీద పడ్డ చిన్న గీతం చూపించమండి. తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళాడు కదా, కనీసం ఓ నల్ల మచ్చం చూపించమనండి దాని మీద. అంటే సార్ రెక్కాడితే కానీ డొక్కాడిని మాలపేట మీద దండయాత్ర చేసిందే కాకుండా, మందితో మాల్బలంతో ఇల్లు ఎక్కడ వాళ్ళని పట్టుకొని కొట్టిందే కాకుండా, వాళ్ళ మీద దాడి చేసిందే కాకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టించారు. 54 మంది మీద కేసులు సార్. అటెంప్ట్ టు మర్డర్ కేసులు 54 మంది మీద కేసులు పెడతారు సార్. 54 మంది మీద కేసులు పెట్టారు. 115 చర్చలకి నోటీసులు జారీ చేశారు. ఎంత దారుణం సార్ అసలు. ఇదంతా ఒక ఎత్తు సార్. ఇంత జరిగితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మొన్న డిప్యూటీ సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 4-5 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. అవును. గ్రామానికి పంపించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, రఘురామకృష్ణరాజు గారు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, భక్తితో వెళ్ళిన వ్యక్తి అయితే పక్కన ఈ జనసేన కార్యకర్తలు ఏంటి, బీజేపీ కార్యకర్తలు ఏంటి, హిందూ సంఘాల కార్యకర్తలు ఏంటి, మా తెలుగుదేశం కార్యకర్తలు ఏంటి, ఓ మాలపల్లి, అది ఎంత చిన్న మాలపల్లి మీద ఇన్ని వేల మంది ఎందుకు దండయాత్రగా వెళ్ళారు, అసలు అక్కడ ఎప్పటి నుంచి గుడి ఉంది, అందులో ఈ రాముడి విగ్రహం ఎప్పుడు తీసుకొచ్చి పెట్టారు, ఎక్కడే గుడి కడతానని నేను ఎందుకు పట్టుబడుతున్నాడు అని తెలుసుకోవాలి కదా సార్ ముఖ్యమంత్రి గారు, తెలుసుకోవాలి కదా. అలాంటి పెద్ద ఆయన, అంత రాజకీయ అనుభవం ఉన్న పెద్ద ఆయన కూడా రఘురామకృష్ణరాజు మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నానని చెప్తే ఎట్లా సార్? ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నాను, చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తున్నాను అంటే ఎట్లా సార్? అంటే ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం మొత్తం కూడా మాల మీద కక్ష కట్టారా ఏంటి సార్? ఆంధ్రాలో మాల బతకూడదా? మాలను బతకనేరా? మాలలో అయితే చాలా. ఇక్కడ మాలల మీద కక్ష కట్టారని చెప్పొచ్చు. మాలల మీద కక్ష సార్. అది క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు సార్. మాలల మీద కక్ష, కేవలం మాలల మీద కక్ష కట్టారు వాళ్ళు. ఆంధ్రాలో మాలలను టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రాలో మాల సహోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. మహాకూటమి మాలలను టార్గెట్ చేస్తోంది ఆంధ్రాలో. పిఠాపురంలో మాలపల్లిని వేలేసినప్పుడు అప్పుడే అర్థం కావాల్సింది. కైకలూరులో మాలపల్లిలో ఉండే వాళ్ళని పట్టుకొని నడి రోడ్ల మీద కొట్టినప్పుడు అప్పుడు కానీ అర్థం కావాల్సింది వీళ్ళకి. అక్కడ కూడా కాల. కుందాలపల్లిలో మాల వ్యక్తి చనిపోతే శవాన్ని తీసుకెళ్లకుండా ఎస్సీ సప్లాన్ నిధులతో వేసిన రోడ్డు సార్ అది. వాళ్ళ సప్లాన్ నిధులతో వేసిన రోడ్డు మీద వాళ్ళని పోనీయకుండా అడ్డుకున్నారు. అప్పటికైనా అర్థం కావాల్సింది. ఇక ఈ ఆకివీళ్ళలో పెద్దపేటకి ఓపెన్ అయిపోయారు పూర్తిగా, మాలలే మా టార్గెట్ అని. ఇట్లా చెప్తే మాలనంతా తిరుగుబాటు చేస్తారు కదా. అందుకని ఎస్సీ క్రైస్తవులు, ఎస్సీల్లో ఉండి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మా మీద దాడి చేశారని గుడ్డగాల్చి క్రైస్తవుల మీద వేశారు సార్. అది అసలు ఆ రోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవరెవరినైతే కీలకమైన నిందితులుగా చేర్చారో వాళ్ళు అక్కడ లేరు, ఆ ప్లేస్లో లేరు అసలు. పివి సునీల్ గారితో ఫోటోలు దిగారని, పివి సునీల్తో మాట్లాడారని చెప్పి నిందితులుగా చేర్చారు వాళ్ళని, పాస్టర్స్ని. అక్కడ రఘురామకృష్ణరాజు గారు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా సార్, రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద సార్ దాదాపు 964 కోట్లు 44 కోట్లు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుని ఎగ్గొట్టారన్న కేసు ఉంది. అది సుప్రీంకోర్టులో ఉంది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ కేసులో కానీ ఇతను అరెస్ట్ చేస్తే ఉన్న పరువు కాస్తా పోతుంది. కాబట్టి ఏం చేయాలా, ఈ బీజేపీ దయ ఉందనుకోండి, బీజేపీ చల్లగా చూస్తే జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చేయాలంటే ఏం చేయాలా, ఆంధ్రాలో శ్రీరాముడి కోసం ఏదో అప్పుడు అయోధ్యలో రామాలయం కోసం ఎల్కే అద్వాని ఫైట్ చేసినట్టు నేను ఇక్కడ రాముడి కోసం ఫైట్ చేస్తున్నా, తనను తాను ఈ కేసులో నుంచి రక్షించుకోవడం కోసం అతను పన్నిన వ్యూహం సార్ ఆకివీడు. ఈ రోజు కూడా 144 సెక్షన్ ఉంది ఆకివీడు చుట్టూ. ఈ రోజు కూడా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని రానివ్వట్లేదు అక్కడికి. నాకు తెలియక అడుగుతాను సార్, ఇప్పుడు వీళ్ళు ఏమన్నా రఘురామకృష్ణరాజు ఇంటి మీద వెళ్ళి దాడి చేశారు సార్ మాలపల్లి వాళ్ళు? వీళ్ళు వెళ్ళి కొట్టారు సార్ వాళ్ళని? మంది బాలబలంతో వచ్చి ఓ మాలపేట మీద పడి వాళ్ళ చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ళ జరిగేదంతా ఇదైతే అసలు మీడియాలో వాళ్ళు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా సార్? అసలు వాళ్ళకి సంబంధించిన 2-3 మీడియా ముందుకు తీసుకొని వచ్చి పాస్టర్లు వచ్చి రెచ్చగొడితే మా వాళ్ళు రెచ్చిపోయారని చెప్పిస్తున్నారు. వాళ్ళ చాలా దారుణమైన విషయం సార్ అది.